పోలవరం జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ పంచాయతీ పరిధిలోని పెద్దకొండ గ్రామంలో పెద్ద పులి సంచారం స్థానిక గిరిజనులను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతం నుంచి గ్రామాల వైపు పులి వస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. గ్రామ సమీపంలో పులి కనిపించడంతో అప్రమత్తమైన గిరిజనులు దానిని అడవిలోనికి తరిమేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ స్టీలు కంచాలను కొడుతూ భయంకరమైన శబ్దాలు చేస్తూ పులిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనన్న భయంతో గ్రామస్తులు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తక్షణం పెద్దకొండ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, భయాందోళనలకు గురి కావద్దని అధికారులు మైకుల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పిస్తూ భరోసా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే పాపికొండల అభయారణ్యంలో అధికారులు ఒక పెద్ద పులిని వదిలారు. దానికి అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ చిప్ ఆధారంగా పులి ప్రస్తుత కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పులి అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏది ఏమైనా అటవీ సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఒక పెద్ద పులి ఇక్కడ సంచరిస్తుంది మన డివిజన్ ప్రాంతంలో. సో ఇది మనము యాక్చువల్లీ పాపికొండ నేషనల్ పార్క్ లో రిలీజ్ చేసిన ఒక పెద్ద పులి. సో అక్కడ నుంచి ఇప్పుడు మన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్ లోనే ఉంది. సో ఇది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టు ఎటువంటి హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే ఎక్కడెక్కడ మనుషులు వాసం చేస్తున్నారో అక్కడెక్కడో ఇది ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు. ఆయన వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజలకి చెప్పడం ఏంటంటే రాత్రి 6-7 తర్వాత చీకటి అయ్యాక ఎవరు మీరు ఒంటరిగా తిరగకండి. అండ్ పిల్లల్ని బయటికి వదలడం అయినా ఇలాంటిది ఏం చేయకూడదు. పొద్దున 5-6 అంటే పొద్దున మంచి ఇది వచ్చేలాగా లైట్ వచ్చేదాకా మీరు ఎటువంటి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ క్యాటల్స్ అంటే మీ ఆవులు, మేకలు ఇవంతా మిస్సింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా దాడి జరిగి. అప్పుడు మీరు దీన్ని వెతుకొని వెళ్ళకూడదు, ఎక్కడ వెళ్ళింది అని. ఏమైనా ఉంటే మాకు డిపార్ట్మెంట్కే రిపోర్ట్ చేయండి. ఎటువంటి సైటింగ్ అయినా పులిది పగ్ మార్క్స్ అయినా ఏమైనా ఎవరైనా చూస్తే మాకు రిపోర్ట్ చేయండి. మనము ఈ క్యాటల్ కిల్స్ ఇలాంటి ఎలాంటి అయినా హాని జరిగినా మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అనలైజ్ చేస్తాము అండ్ ఇమీడియట్లీ కాంపెన్సేషన్ కూడా ఇస్తాము.